నమస్కారం, సుఖజీవనం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం తెలుసుకోబోయే అంశం అబార్షన్లు. అబార్షన్లు ఎందుకు అవుతాయి? స్త్రీలలో అబార్షన్లు అవడానికి గల కారణాలేంటి? అబార్షన్లు అవ్వకుండా ఉండాలంటే స్త్రీలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇటువంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి తెలియజేయడానికి ఇవాళ మనతో ఉన్నారు డాక్టర్ సమరం గారు. డాక్టర్ గారు, గర్భిణీ స్త్రీలలో అబార్షన్లు ఎందుకు ఎక్కువ అవుతూ ఉంటాయి? శృంగారంలో ఎక్కువగా పాల్గొనడం లేదా ఫోర్స్ గా చేయడమే దీనికి ప్రధాన కారణం అంటారా? ఏమాత్రం కాదండి. ఎందుకంటే సెక్స్ లో పాల్గొనడానికి అబార్షన్కి ఏమాత్రం సంబంధం లేదు. కొందరు అనుకుంటారు సెక్స్ లో పాల్గొంటే అబార్షన్ అయిపోతాయి, ఫోర్స్ గా పాల్గొంటే అవుతాయి, లేదా భంగిమలు మారకుండా అవుతాయని అవన్నీ పొరపాటు అవుతాయి. అబార్షన్ అవ్వడానికి ఏంటంటే ప్రధానంగా స్త్రీలలో ఒకటి హార్మోన్స్ సరిగా లేకపోవడం. ఒక గర్భిణి వస్తే మెయింటైన్ అవ్వడానికి ప్రొజెస్టెరాన్ హార్మోన్ చక్కగా లెవెల్స్లో ఉండాలి. ఆ ప్రొజెస్టెరాన్ హార్మోన్ తగినంత ఉత్పత్తి కాకపోతే, ఆ లెవెల్ మెయింటైన్ కాకపోతే అక్కడ అబార్షన్ అవ్వడానికి అవకాశం ఉంది. అలాగే ఈస్ట్రోజన్ హార్మోన్ గర్భిణి తక్కువ ఉంటుంది, అది ఎక్కువైతే కూడా దానివల్ల కూడా అబార్షన్ అవ్వడానికి అవకాశం ఉంది. అలాగే అబార్షన్ అవ్వడానికి రకరకాల కారణాలు, జన్యుపరమైన దోషాలు, అంటే పిండ నిర్మాణం ఏర్పడినప్పుడే జెనెటిక్గా డిఫెక్ట్స్ ఏర్పడతాయి. ఆ జెనెటిక్గా డిఫెక్ట్స్ ఏర్పడబట్టి అబార్షన్ అయిపోతుంది. కొందరికి థైరాయిడ్ డిఫెక్ట్ ఉంటుంది, థైరాయిడ్ డిఫెక్ట్ ఎక్కువ తక్కువ అవుతుంది, ఎక్కువ అయిపోతుంది. ఇవి కాకుండా గర్భాశయం చిన్నదిగా ఉందనుకోండి అబార్షన్. గర్భాశయంలో మధ్యలో కొందరికి అడ్డుగోడలాగా ఏర్పడుతుంది, అంటే పుట్టుకతోనే గర్భాశయం నిర్మాణంలో లోపం అన్నమాట. అదే నిర్మాణ లోపాలు ఉంటే అబార్షన్ అవుతాయి. ఈ రకంగా లేదా ఇన్ఫెక్షన్స్ వస్తే గర్భం వచ్చిన టైంలో ఏ పొంగు జ్వరము, లేదో ఆటలమ్మో, ఏదో ఒక వైరల్ ఫీవర్ వస్తే దానివల్ల అబార్షన్ అవుతాయి. ఇన్ఫెక్షన్ కావచ్చు, లేకపోతే గట్టి కడుపు దెబ్బ తగిలిన కొన్ని ట్రోమా, ఆ ట్రోమా వల్ల అబార్షన్ అవ్వచ్చు. అంతేగాని సెక్స్లో పాల్గొనడం వల్ల గట్టిగా కాదు, గట్టిగా స్ట్రోక్ ఇవ్వడం వల్ల కాదు. అసలు నిజంగా గట్టిగా స్ట్రోక్ ఇస్తేనండి అది వెళ్ళి గర్భాశయం తగలదండి. అది ఆ ఫినిష్ వెనకాల శాక్రం ఉంటుంది, ఎముక అక్కడ తగులుతుంది, గర్భాశయం ఇప్పుడు తగలదు. అక్కడ దెబ్బ మామూలుగా యోని దగ్గర టైట్గా అనిపించదు, గట్టిగా దెబ్బలా ట్రామాలా అనిపించచ్చు, కానీ అది వెళ్ళి గర్భాశయం తగిలి గర్భాశయం కదిలిపోయేట్టుగా ఏమీ ఉండదు అని చెప్పిన. అబార్షన్ అయితే ఎందుకు అయ్యింది మనం ఇంతకు చెప్పుకున్నామే కారణాలు, ఆ కారణాలు పరిశీలించాలి. ఆ కారణాలు పరిశీలించి ఆరంగా చేయాలన్నమాట. డాక్టర్ గారు, భార్యాభర్తల బ్లడ్ గ్రూప్స్ కలవకపోతే అబార్షన్స్ అవుతాయంటారా? అంటే బ్లడ్ గ్రూప్ కలవకపోతే కాదండి. బ్లడ్ గ్రూప్స్ ఏ గ్రూపు, ఏబి గ్రూపు, బి గ్రూపు, ఓ గ్రూపు అంటాం. 4 రకాల గ్రూప్స్ చెప్పుకుంటాం. దాంట్లో నెగిటివ్ గ్రూపు, పాజిటివ్ గ్రూప్ ఉంటాయి. ఈ అబార్షన్స్ బ్లడ్ గ్రూప్స్ అంటే ఎప్పుడు వస్తుందంటే, స్త్రీ యొక్క బ్లడ్ గ్రూప్ నెగిటివ్ గ్రూప్ అయి ఉంది, భర్త గ్రూప్ ఏమో పాజిటివ్ అయి ఉంది. గర్భంలో బిడ్డకి భర్త యొక్క గ్రూప్ అంటే పాజిటివ్ గ్రూప్ వచ్చేట్లయితే అప్పుడు యాంటీబాడీస్ తయారయ్యి అప్పుడు RH నెగిటివ్ ఫ్యాక్టర్ అంటాం. అలాంటి కేసుల్లో మాత్రం బ్లడ్ గ్రూపులు తేడా ఉంటే అవడానికి అవకాశం ఉంది. దానికి కూడా ముందే గుర్తించి ఫస్ట్ కాన్పైపోగానే తెలుసుకుని వెంటనే ఇంజక్షన్ ఇస్తే మళ్ళీ కాదు, లేకపోతే RH పాజిటివ్ RH నెగిటివ్ దీనివల్ల అబార్షన్ అవడానికి అవకాశం ఉంది. జనాభాలో నెగిటివ్ గ్రూప్ వాళ్ళు 15% ఉంటారు. ఇది ఇక్కడ నెగిటివ్ గ్రూప్ కూడాను ఆడవాళ్ళకి అయితేనే మనకి నష్టం ఇదే ఉంది, మగవాళ్ళకి రాదు. మళ్ళీ మగవాడేమో ఓ నెగిటివ్, భార్య బి పాజిటివ్ అనుకోండి రాదు, అబార్షన్ అవ్వదు. భార్య నెగిటివ్ గ్రూప్ అయింది, భర్త పాజిటివ్ గ్రూప్ అయినప్పుడు అప్పుడు అవుతాయి అన్నమాట. మరి నెగిటివ్ గ్రూప్ ఉండాలి 15%, అందులో లేడీ దాని 10 సగం మందే ఆడవాళ్ళు ఉండొచ్చు. ఒక అందుచేత ఒక 7%, 5%, 7% ఉంటాయి. అందుచేత బ్లడ్ గ్రూపుల్లో నెగిటివ్ పాజిటివ్ వల్ల అయ్యేది చాలా తక్కువ, అది కూడా జాగ్రత్త తీసుకుంటే. డాక్టర్ గారు, కొందరు స్త్రీలు స్మోకింగ్ చేస్తారు, మద్యపానం అలవాటు ఉంటుంది, అలాగే డ్రగ్స్ కి ఎడిక్ట్ అయి ఉంటారు. ఇలాంటి వారిలో గర్భస్రావాలయ్యే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఆల్కహాల్ తీసుకున్నట్లయితే అక్కడ లోపల ఆ బిడ్డ నిర్మాణంలో లోపం వస్తుంది. పిండ నిర్మాణంలో ఏ లోపం వచ్చినా సరే అబార్షన్ అయిపోతుంది, అది గుర్తుంచుకోవాలి. అలాగే స్మోకింగ్ చేస్తే కూడా అంతే, ఆల్కహాలిస్ అంతే, డ్రగ్ అడిక్షన్ అంతే. ఈ మూడిట్ల వల్ల ఆడవాళ్ళు అబార్షన్, అంటే ఆడవాళ్ళు అయినట్లయితే, మగవాడు భర్త కాదు, భార్య అయినట్లయితే అవ్వడానికి అవకాశం ఉంది. ఇప్పుడు కొందరు ఆ కళ్ళు బాగా తాగుతారు, పులిసిపోయిన కళ్ళు తాగుతారు, ఆ కళ్ళు కడుపులంటే రాదు, ఇక్కడ ఆల్కహాల్ తీసుకుంటే రాదు, స్మోక్ చేసే రాదు. అంచేత ఆ గర్భం రావాలనుకుంటే మాత్రం ఈ అలవాట్లన్నింటిలో మారుకుంటే అప్పుడు
పుట్టే బిడ్డ తగ్గపడతారు. డాక్టర్ గారు, థ్రెటెండ్ అబార్షన్ అంటే ఏంటి? అలాగే ఈ థ్రెటెండ్ అబార్షన్ పరిస్థితి ఉన్నవారు కాన్పోయేదాకా శృంగారానికి దూరంగా ఉండాలంటారా? అవసరం. థ్రెటెండ్ అబార్షన్ అంటే థ్రెట్ చేయడమే. థ్రెట్ చేసిన భయపడుతున్నమాట అవకాశం అవదు, అబార్షన్ అవదు. అవుతాను పరీక్ష చేస్తే మనకి మామూలు ఊరికే కొద్దిగా బ్లీడింగ్ కనబడుతుంది, కొద్దిగా నడుని పెంపిస్తుంది, కొద్దిగా కడుపు నొప్పి పెంపిస్తుంది, అలా కొద్దిగా స్టార్టింగ్ కనబడుతుంది, కొద్దిగా బ్లీడింగ్ అవుతుంది. కానీ లోపల పిండం మామూలుగా ఉంటుంది. మనం మామూలుగా పరీక్ష చేస్తే ఏ రంగు లోపల. ఇలాంటి కేసుల్లో ప్రధానంగా కారణం ఏంటంటే థ్రెటెండ్ అబార్షన్లో ప్రొజెస్టెరాన్ హార్మోన్ తక్కువ. ప్రొజెస్టెరాన్ హార్మోన్ ఇంజక్షన్ ఇచ్చుకుంటుంటే లేదా ట్యాబ్లెట్స్ వాడుతుంటే అది నార్మల్. ఒక వారం రోజులు 10 రోజులు రెస్ట్ తీసుకొని సరిపోతుంది. చాలా రమ్ము ఆ థ్రెటెండ్ అబార్షన్ అనుకోండి, బ్లీడింగ్ అయింది అనుకోండి, ఇంకొంది రాత్రి చాలా స్పీడ్గా మా ఆయన సెక్స్లో పాల్గొన్నాడు, చాలా గట్టిగా స్ట్రోక్స్ ఇచ్చాడు, అందువల్ల కడుపు పోయే పరిస్థితి ఏర్పడింది అనుకుంటారు. దానికి సంబంధం లేదు, కేవలం హార్మోన్ డిఫెక్ట్ వల్ల అలా అయింది. దాన్ని కరెక్ట్ చేసి సరిపోతుంది. అంతకు మామూలుగా ఎప్పటిలాగే సెక్స్లో పాల్గొవచ్చు. డాక్టర్ గారు, గర్భస్రావాలు అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? దీనికి శృంగారానికి దూరంగా ఉండడం ఒక్కటే మార్గం అంటారా? శృంగారానికి దూరంగా ఉండవలసిన అవసరం లేదు. గర్భస్రావాలు ఉంటే కారణం బట్టి మనం చెప్పుకున్న రకరకాల కారణ హార్మోన్ లోపం చెబుతున్నాం, షుగర్ ఉంటే షుగర్ ఉన్న కారణం చెబుతున్నాం, లేకపోతే ఏమో నెగిటివ్ గ్రూప్ పాజిటివ్ గ్రూప్ వల్ల అవుతుందని చెప్పాము. అలాంటి కారణాలు లేకపోతే గర్భాశయంలో లోపాలని చెప్తున్నాం, ఇన్ఫెక్షన్ల కారణం చెబుతున్నాం. వాటిని సరిగ్గా చూసుకుని కరెక్ట్ చేసుకుని సరిగ్గా ముందు చేసినట్లయితే చాలా వరకు అబార్షన్ అవ్వకుండా ఉంటాయి. అది ఎప్పుడు కూడా గర్భిణీ రెగ్యులర్గా డాక్టర్ చెకప్లో ఉండాలి. డాక్టర్ చెకప్ చేసి శృంగారం మాత్రం మానవ అవసరం లేదు. అందరూ వయసులో ఉంటారండి, ఆ వయసులో సెక్స్ కావాలనిపిస్తుందండి. దాదాపు 7 నెలలు 8 నెలలు సెక్స్ దూరం ఉంటే ఏముంటారండి? అవసరమైనవి ఉండాల్సిన, ఇక్కడ మీకు అవసరం ఉండడం లేదు. వీటికి అవసరం తెలుసుకుని రకంగా చేస్తే సరే, ఊరికి దూరంగా ఉండాల్సిన లేదు. అలాగే చేస్తే శుభ్రంగా చక్కగా సెక్స్ని ఎంజాయ్ చేయొచ్చు, రెండో పక్క చక్కగా కడుపుని నిలబెట్టుకోవచ్చు. డాక్టర్ గారు, ముందుగా ఒకళ్ళు ఈ విధంగా అడుగుతున్నారు. డాక్టర్ గారు, నేను గత ఏడాది వేశ్య దగ్గరకు వెళ్లాను. వారం రోజుల తరువాత అంగం ఎర్రగా మారి మంట, దురద ఏర్పడ్డాయి. మందులు వాడితే తగ్గిపోయాయి. ఆ తరువాత VDRL HIV టెస్టులు చేయించుకున్నాను. అన్ని రిపోర్ట్లు నెగిటివ్ అని వచ్చాయి. నా స్నేహితులు మాత్రం వేశ్యతో కలిస్తే ఎప్పటికైనా రోగం బయటపడుతుందని అంటున్నారు. ఇది నిజమేనా? నాకు చాలా భయంగా ఉంది, సలహా చెప్పండి అంటున్నారు. సుఖవ్యాధులు అనేవి 2-3 రోజుల్లో మొదలయ్యి 10-15 రోజులు బయటకు వెళ్ళిపోతాయండి. చాలా రూపాయలు. అది గన్నేరు అనుకోండి, 2-3 రోజుల్లోనే కాస్త మంట, దురద, మూత్రం మాటమాట రావడం, మూత్రనాళంలో చీము రావడం ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారంగా కొద్ది గనేరియా వచ్చింది, గోనోకోకల్ ఇన్ఫెక్షన్. గోనోకోకల్ ఇన్ఫెక్షన్ ఇప్పుడు కూడా 2-3 రోజుల్లోనే ఒకటి ఫస్ట్ ఏం మొదలవుతుందంటే దురద, నలప అనిపిస్తుంది, మంట. ఆ పురుషాంగం అయినట్టయితే అక్కడ ఎర్రగా వచ్చేటది. ఆడవాళ్ళకి యూన్ దగ్గర మంట, దురద, కొద్దిగా ఎరిపోయినట్టు. తర్వాత కొద్ది ఎక్కువసారి పాస్ కావడం, వెచ్చగా ఒంటెలు పోసుకుంటుంటే వెచ్చగా అనిపించడం. కొంతమంది మూత్రాలు, ఆడవాళ్ళని సరే మూత్రం నుంచి చీవులాగా అనిపిస్తుంది, అలా వస్తుంది. ఇప్పుడు ఇలాంటి కేసుల్లో మొట్టమొదటిలోనే ఒక అపరిచిత వ్యక్తితో సెక్స్లో పాల్గొన్నట్లయితే లేదా జబ్బున్న సెక్స్లో పాల్గొన్నట్లయితే అసలు సిమ్టమ్ కనిపించగానే ఎజిత్రోమైసిన్ 1000 mg ఒక్క బెల్డేసుకుని చాలండి, గనేరియా కంట్రోల్ అయిపోతుంది. అలాగే సిఫిలిస్ అంటే కురుకు పుండా పడుతుంది. ఆ పుండు చిన్న పుండు పడవు, మొట్టమొదటి ఎంత ఉంటుంది, పెసర గింజంతా, కంది గింజ అంతా పుండు కనబడుతుంది. అది తర్వాత పెద్ద బటన్ షేప్ అంత అవుతుంది. అది కనబడగానే మనకి లాంగ్ యాక్టింగ్ పెన్సిల్ ఉంటుంది, ఆ ఇంజెక్షన్ ఇచ్చినా సరే, డాక్సిన్ టాబ్లెట్ 10-15 రోజులు వేసినా సరే తగ్గిపోతుంది వరుసగా సిఫిలిస్ అనేది. అంతేగాని ఒకసారి వ్యాధులు వస్తే అవి ఎప్పటికైనా బయటపడుతూనే ఉంటాయి, జీవితాంతం ఉంటాయి అనేది రాంగ్. ఒక హెర్పీస్ సింప్లెక్స్ అని ఉంటుందండి. ఆ హెర్పీస్ సింప్లెక్స్ అంటే నీటి పుక్కుల్లాగా వస్తాయి. వచ్చిన తర్వాత ఆ పుక్కులో వచ్చిన తర్వాత కోట్లను పగిలిపోయి ఎర్రగా పుల్లగా దొండపండు ఎలా ఉంటుందో అలా కనబడుతుంది ఆ ఏరియాలో. అప్పుడు మంట, నొప్పి అని ఉంటాయి. జనరల్గా హెర్పీస్ సింప్లెక్స్ అనేది కొంతమందికి వచ్చే మొదటిసారికి పోతుంది, ఆటోమేటిక్ పోతుంది. కొంతమంది మాత్రం రిపీట్ అవుతూ ఉంటుంది. ఇది చాలా సీరియస్, ఎయిడ్స్ జబ్బులా మాత్రం ఇలా అనుకుంటాను. ఏ సెకండరీ 8 mg మానిబడి ఏమి వేస్తున్నాం, ఒక వారం 10 రోజులు తగ్గిపోతుంది. ఒకవేళ మళ్ళీ వచ్చినాక మళ్ళీ వేసుకోవడం, వేసుకొని అక్కడ ఆయింట్మెంట్ రాసుకున్నట్టుకే తగ్గిపోతుంది.
ఇప్పుడు ఈయన అడిగినట్లుగా ఈ జబ్బు వచ్చినట్లయితే ఇంక జీవితాంతం ఉంటుంది, లేకపోతే మాట్లాడుకొస్తుంది, లేకపోతే తల బయటపడుతుంది, ఇవన్నీ గుర్తుంది ఏమీ కాదు, ఇప్పుడు డౌట్ అని డాక్టర్ గారు చూపించారు. ఇప్పుడు ఈ టెస్ట్లను చేశారు, అవన్నీ నెగిటివ్ వచ్చాయి, కానీ నాకు ఈ జబ్బు ఉందన్నారు. అక్కడ గన్నేరే ఉంటుంది, ఆ గన్నేరే టెస్ట్ చేయలేదు వాళ్ళు, అయినా తగ్గిపోయినారు. కానీ మామూలు యాంటీబయాటిక్స్ గన్నేరే అయితే మామూలు యాంటీబయాటిక్ చెప్పానే ఎజిత్రోమైసిన్ 1000 mg ఒక్క బెల్లేస్తే చాలు తగ్గిపోయింది. అది ఆరోగ్యం తగ్గిపోయింది, ఇంక మళ్ళీ రాదు, జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ గారు మరో ప్రశ్న ఈ విధంగా ఉంది. డాక్టర్ గారు మాకు కొత్తగా పెళ్ళయింది, కవల పిల్లలు కావాలనుకుంటున్నాము, ఇందుకేమైనా మార్గం ఉంటే చెప్పండి అంటున్నారు. అందుకే కోరికలు కోరుకుంటే జరగండి, అలాగే రాదు. అనుకోకుండా యాక్సిడెంట్లుగా ఒక్కటే అన్నం పిండం ఉంది, 2 కింద వెళ్ళిపోతుంది. అంటే ఒక స్త్రీ బీజకణము పురుష బీజ 2 కలిస్తే ఒక అండంలాగా ఏర్పడుతుంది. ఒక సంయుక్త బీజకణం 2 కింద వేడితే అది కవల కింద పడతారు. అవి ఒక మోనోవులర్ ట్విన్స్ అంటాం. అలా కాకుండా ఒకే స్త్రీలో 2-3 అండాలు విడుదలవుతాయి కొంతమంది. ఆ 2 అండాలతోనూ వీరికి నాకు కలిసి 2 పిల్లలు, అలాంటి ఆడవాళ్ళు అవుతారు, 3 పిల్లలు అవుతుంటారు, లేదా 2 3 పిల్లలు అవుతారు, 1 2 వేరేరు మాట బైనోవలర్ ట్విన్స్ అంటాం. 2 ఇది అలా పుట్టచ్చు. కొంతమందికి మామూలుగానండి చూస్తుంటాము, సంతానం కలగట్లేదు, అన్నం విడుదల ఉండట్లేదు అని స్త్రీలు అనుకుంటాం. అంటే పీసీఓఎస్ అనుకోండి, పీసీఎస్లో అంటే పాలిసిస్టిక్ ఓవెన్ సిండ్రోమ్ అన్నం విడుదల. అలాంటి చోట్ల ఓవులేషన్ ఇండక్షన్ చెప్పేసి అండాలు విడుదల కోసమని మనకి క్లోంఫెన్సిటీ లాంటి బిళ్ళలు ఇస్తాం. ఇచ్చేప్పుడు ఒక్కోసారి ఒక అండం విడుదల, మామూలుగా స్త్రీలు నెలకు ఒక అండం విడుదలవుతుంది, ఒక్క అండం విడుదల నెలకి. కానీ ఈ బిళ్ళలు క్లోంఫెన్సిటీ లాంటి వాడినప్పుడు ఒకరికి ఒక 2-3 అండాలు విడుదలవుతాయి. వీళ్ళు ఆ 2-3 అండాలు 2-3 అండాలతో వీరికన్నా పెరిగి కవలు పుట్టచ్చు, ట్రిప్లెట్స్ పుట్టచ్చు, ఏమైనా జరగచ్చు. అంటే ఈ డ్రగ్ వల్ల స్టిమ్యులేట్ అయ్యి ఎక్కువ అండాలు స్త్రీలు విడుదలయ్యి అవి వీరికైనా కలిసి 2 పిండాల కింద 3 పిండాల కింద డెవలప్ అయ్యి 3 పిల్లలాగా 2 పిల్లలాగా పుట్టే అవకాశం. కానీ ఎక్కడ ఛాన్స్ తీసుకుని ఈ ఫెర్టైల్ లాంటి పిల్లలు అంటే క్లోంఫెన్సిటీ లాంటి పిల్లలు వాడితే మాత్రం పుట్టే అవకాశం ఉంది, కావాలి పుట్టే అవకాశం ఉంది. డాక్టర్ గారు ఇంకొకరు ఈ విధంగా అడుగుతున్నారు. డాక్టర్ గారు, నా వయసు 40 సంవత్సరాలు. రాత్రిపూట శృంగారంలో పాల్గొంటాము. మా ఆవిడకి పగటిపూట శృంగారం అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు పగటిపూట కూడా ఏదో ఒక సమయంలో శృంగారంలో పాల్గొంటాము. ఈ వయసులో శృంగారంలో ఎన్నిసార్లు పాల్గొనవచ్చో సలహా చెప్పండి అంటున్నారు. ఓపుకుంటే రోజు 100 సార్లు పాల్గొచ్చండి. ఎవరి స్టామినా వాడదు, ఎవరి ఇంట్రెస్ట్ వాడదు, ఎవరి టేస్ట్ వాడదు. ఒకడు భార్యతో రోజుకి ఒకసారి పాల్గొనడం మహాజాగ్రత్త ఉంటుంది, 2 సార్లు 2-3 సార్లు పాల్గొంటాడు. అలా వాడు ఒక ఇష్టపడ్డ స్త్రీతో రోజుకి 5 సార్లు పాల్గొంటాడు. భార్య 2 రోజులకి 3 రోజులు పాల్గొన మగాడు ఒక ఇష్టపడిన అమ్మాయితో రోజుకి 5 సార్లు పాల్గొంటాడు. అంటే ఆ మనిషికి ఆ మనిషి మీద 2 మనిషి ఆ లేడీ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది అన్నమాట, ఆసక్తి ఉంది, ఆకర్షణ ఉంది, మోహం ఉంది, వ్యామోహం ఉంది. అక్కడ అన్నిసార్లు పాల్గొంటారు. అంటే సెక్స్కి మోహానికి చాలా సంబంధం. అంచేత వీళ్ళు కావాలని పాల్గొంటే రాత్రి పాల్గొంటున్నారు, పగలు పాల్గొంటున్నారు. ఆడుగా పగలు కావాలని ఈయన రాత్రి పాల్గొంటున్నాడు. కానీ కొంచెం పాల్గొనండి, ఆ టేస్ట్ ప్రకారం నేను ఒప్పుకుని పాల్గొవచ్చు అంతే. ఎందుకు పాల్గొకూడదు? ఎన్నిసార్లు పాల్గొన్నా ఏమవదు. ఓపుకుంటే రోజుకి 10 సార్లు పాల్గొచ్చు, 20 సార్లు పాల్గొచ్చు. ఓపిక కావాలి. అయితే మగవాళ్ళు ఏంటంటే రిఫ్రాక్టరీ పీరియడ్ అని ఉంటుంది. ఒకసారి సెక్స్లో పాల్గొన్న తర్వాత మళ్ళీ సెక్స్లో పాల్గొనడానికి ఒక అరగంట, గంట, 3 గంటలు, ఒక పూట లేదా ఒక రోజు గ్యాప్ రావాలి. మన వస్తే తప్ప మళ్ళీ వాళ్ళు ఇది రిఫ్రాక్టరీ పీరియడ్ అంటారు. అలా కాకుండా కొంతమందికి ఈ రిఫ్రాక్టరీ పీరియడ్ మామూలుగానే అయిపోతుంది, కానీ అక్కడ కోరిక పుట్టదు. కోరిక పుట్టపోవడం వల్ల వాడు 2వ రోజు కానీ 2వ రోజు పాల్గొనకుండా ఉంటాడు. కానీ రిఫ్రాక్టరీ వాడికి పాల్గొనగలిగిన సామర్థ్యం ఉండి కూడా పాల్గొనలేకపోయారు. కారణం ఏంటి? బ్రెయిన్లోంచి కోరిక పుట్టకపోవడం. కోరిక పుడితేనే బ్రెయిన్లోంచి ఆక్సిటోసిన్, డోపమిన్ ఇవన్నీ రిలీజ్ అవుతాయి. ఆ రిలీజ్ అయిపోతే మనిషి మంచిగా మూడిగా తయారవుతుంది, చక్కగా సెక్స్ మూడు వస్తుంది అన్నమాట. అలా జరుగుతుంది. అంటే ఆయనకు ఓపుకుంటే ఎన్నిసార్లు వాళ్ళిద్దరికీ ఇంట్రెస్ట్ ఉంటే ఓపుకుంటే పగలు రాత్రి అని తేడా లేదు, ఎప్పుడే పగలు. డాక్టర్ గారు మరొకరు ఈ విధంగా అడుగుతున్నారు. డాక్టర్ గారు, మాకు పెళ్ళై 6 నెలలు దాటింది. ఇద్దరం శృంగారంలో బాగానే ఎంజాయ్ చేస్తున్నాము. వీర్యస్ఖలనం తరువాత కూడా అంగాన్ని యోనిలో ఉంచడం ఇద్దరికీ ఇష్టం. కానీ స్ఖలనమైన వెంటనే అంగం మెత్తబడి చిన్నదైపోతుంది. తిరిగి 15-20 నిమిషాల్లో మళ్లీ అంగం స్తంభిస్తుంది. స్ఖలనమైన వెంటనే అంగం మెత్తబడకుండా ఉండాలంటే ఏం చేయాలో మార్గం చెప్పండి అంటున్నారు. ఎప్పుడు ఎందుకంటే వీర్యస్ఖలనం అయిపోగానే వెంటనే సింపథెటిక్ రియాక్షన్ అవడం నొక్కేస్తుంది.
అంటే అంగం నష్టపోతుంది. ఇంకా అంతే, అది ఫిజియాలజీ, దానికేం చేయడం. కానీ కొంతమంది స్త్రీలు అండి సెక్స్ అయిపోయి కూడా భర్తని ఫోర్స్ అలా ఉంచు తీయద్దు అంటారు. అంటే వాళ్ళకి ఇంకా తృప్తి తీరలేదు వాళ్ళకి. అంటే వాళ్ళు ఆరోగ్యంకి వెళ్ళలేదు. వాళ్ళు మగవాళ్ళకి వీర్యం పొడుగుతో సుఖప్రాప్తి ఇచ్చేసింది, ఆడవాళ్ళకి సుఖప్రాప్తి రీచ్ కాకపోతే అక్కడ ఇంకా కావాలి చేయాలనిపించి అక్కడ అలా ఉంచాలి, దాంట్లో ఉండాలని కోరిపుడుతుందన్నమాట. అంచేత అలాంటి పరిస్థితి లేకుండా ఉండాలంటే ఎవరైనా ఎక్కడైనా ఈ స్త్రీ అలా అంటుంది అంటే అర్థం ఏంటంటే ఆమెకి ఇంకా మూడు తీరలేదు. అది ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే ఫోర్ ప్లే అండి. ఫోర్ ప్లే లేనిదే సెక్స్ అసంపూర్ణం అండి. అది కూడా చెబుతాను. ఫోర్ ప్లే అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఫోర్ ప్లేలో ముందు ఒకరినొకరు ప్రేరేపించుకోవాలి. స్త్రీని భర్త వక్షోజాలు స్టిమ్యులేట్ చేయాలి, తర్వాత క్లైటోస్ స్టిమ్యులేట్ చేయాలి, యోని దగ్గర బాగా ఊపిరి కలిగించాలి, జీ స్పాట్ని ప్రేరేపించాలి. ఆడు బాగా మూడు చేసిన తర్వాత ఇంకా ఆడు పైకి వచ్చే ఉంటుంది. అప్పుడు సెక్స్ చేస్తే దాదాపు 2 నిమిషాల్లో ఆమెకి ఫుల్గా సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది. అప్పుడు అది వీరు పడిపోయినా ఆడేం పట్టించుకోదు. ఫోర్ ప్లే లేకుండా సెక్స్లో పాల్గొన్నప్పుడు భర్తకి 1-2 నిమిషాల్లో వీర్యం పడిపోతే ఆవిడకి కోరిక తీరకుండా సుఖప్రాప్తి కలగకుండా జరిగితే మాత్రం ఆవిడ ఫోర్స్ ఇస్తుంది. అది అలాగే ఉంచమంటుంది. అంచేత ఆ వైపు నుంచి అసంతృప్తి లేకుండా ఉండాలంటే, ఆ వైపు నుంచి అలాంటి మాటలు లేకుండా ఉండాలంటే ముందు ఫోర్ ప్లే అంటే ఒకరొకరు పరస్పరం సెక్స్లో పాల్గొన్న ముందు ప్రేరేపించుకున్నట్లయితే అప్పుడు చక్కగా ఉంటుంది. అంచేత ఈయన విషయంలో అది జరిగేది కాదు కనుక, అంగం జరిగేది కాదు కనుక ఫోర్ ప్లే పాటిస్తే మందులే అవసరంలా. ఇక్కడ మందులతో ప్రేమే లేదండి. అసలు సెక్స్ విషయంలో చాలా మందులు అవసరం లేదండి. ఆ మనసుని, ఆ యాటిట్యూడ్ని మనం ఎలాగ దాన్ని మెలుచుకుంటాం అనే దానికి ఉంటుంది అనమాట. అంచేత చేసుకుంటే సరిపోతుంది. డాక్టర్ గారు, మరో ప్రశ్న ఈ విధంగా ఉంది. డాక్టర్ గారు, నాకు పెళ్ళై 16 సంవత్సరాలైంది. 2 పిల్లలున్నారు. మేము చాలా అన్యోన్యంగా ఉంటాము. నాకు కొన్ని సంవత్సరాల నుండి మా వారు శృంగారంలో పాల్గొన్నప్పుడు యోని దగ్గర తడి చాలా ఎక్కువగా ఉంటుంది. యోని చాలా వదులుగా అయ్యింది. నాకు బాగానే ఉంటుంది. మా వారికి శృంగారంలో పాల్గొన్నట్లుగా ఉండడం లేదట. దాంతో 15 రోజులకు ఒకసారి గాని నా దగ్గరకు రావడం లేదు. నాకు రోజూ శృంగారంలో పాల్గొనాలని ఉంటుంది. యోని దగ్గర అధికంగా తడవకుండా ఉండాలంటే ఏం చేయాలి? మందులుంటే చెప్పండి అంటున్నారు. ఇందులో మీకు తప్పేం లేదండి. ఆడు తప్పేం లేదు. ఎందుకు లేదంటే ఆ సెక్స్ పరంగా బాగా ఎక్సైట్ అవుతుంది. బాగా ఎప్పుడైనా స్త్రీ సెక్స్ పరంగా బాగా ఎక్సైట్ అయితే ఆ ఎక్సైట్మెంట్ వల్ల యోని దగ్గర కండాలన్నీ వదిలేపోవడం కాదు, ద్రవాలు తెగ ఊరిపోతాయి. ద్రవాలు ఊరిపోవడంతో అక్కడేమిటి యోని లూజుగా కనిపిస్తుంది. ద్రవాలు పూరుతున్నాయి, యోని కండాలు వదిలిపోయాయి అని అప్పుడు స్త్రీకి చాలా హాయిగా ఉంటుంది. అందుకని ఆవిడేముంది, మా ఆయనకి అసంతృప్తిగా ఉంది కానీ నాకు మాత్రం అసంతృప్తి లేదు, నేను బాగున్నానండి. ఆవిడ కరెక్టే. ఎందుకని ఆవిడ సెక్స్లో పాల్గొనప్పుడు షీ డిరైవ్స్ ప్లెజర్. ఆవిడ ఒక రకమైన ఆనందాన్ని, తృప్తిని, హాయిని పొందుతుంది. మనసంతా దాంట్లో లగ్నం చేసిన హాయి పొందుతుంది. కానీ యోని లూజుగా అనిపిస్తుంది. ఇక్కడ తప్పేంటంటే వాళ్ళు సరైన రతిభంగిని పాటించాలి. ఆవిడ కింద ఆయన పైన చేస్తున్నారనుకోండి, యోని లూజ్ అయిపోయిననుకోండి, ఆయనకి అసంతృప్తిగా ఉంటుంది. కరెక్ట్. అలాంటి సందర్భంలో ఇలాంటి వాళ్ళు దంపతులు ఏం చేయాలంటే రతిభంగిని మార్చుకోవాలి. ఎదురుపోయి కూర్చొని చేయడము, లేదా ఇంకో రంగు కూర్చొని, రకరకాల రతిభంగులు ఉన్నాయి. దాదాపు 60-70 రకాల రతిభంగులు ఉన్నాయి. ఎప్పుడైతే యోని లూజ్ అవుతుందో ఆ రంగం రతిభంగుల మధ్య పొజిషన్ మార్చేసుకుని ఒకసారి శృంగారంలో పాల్గొంటే ఆ శృంగారంలో పాల్గొనడు కనీసం అరడదినైనా 10 రతిభంగులు మార్చుకోవాలి. అది గుర్తించాలి. కనీసం 60 రతిభంగులు మార్చుకుంటే వాళ్ళకి అసలు ఇటువంటి సమస్యే రాదు. పైగా చక్కని తృప్తి పొందుతారు. చేత యోని లూజ్ ఉంది, తడి కోయిపోతుంది, ఆ తడి తగ్గదండి. ఆడు కోరిక పుట్టపోతే తగ్గిపోతుంది. కానీ కోరిక పుట్టపోతే ఇంకెందుకు? కోరిక పుట్టాలి, ఎంజాయ్ చేయాలి, ఆడు చేయాలి, ఈయన ఎంజాయ్ చేయాలి. అంచేత రతిభంగులు మార్చుకుంటే వాళ్ళ శృంగార జీవితం ఎక్సలెంట్గా ఉంటుంది. డాక్టర్ గారు, ఇంకొకరు ఈ విధంగా అడుగుతున్నారు. డాక్టర్ గారు, నేను చాలా రోజుల నుండి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. ఒకరోజు రతిలో పాల్గొందామని ప్రయత్నిస్తే అంగం గట్టిపడలేదు. ఆ అమ్మాయి అంగాన్ని ఎంతో ప్రేరేపించింది, అయినా అంగం గట్టిపడలేదు. ఇంతకు ముందు నేను రోజు హస్తప్రయోగం చేసేవాణ్ణి, ఇప్పుడు అది కూడా చేయలేకపోతున్నాను. నాకు ఏమైంది? నేను సడన్ గా నపుంసకుడిగా మారిపోయానా? సలహా చెప్పండి అంటున్నారు. కొద్దిగా మారలేదు, ఏమలేదు, నాకు ఏమీ అవ్వలేదు. ఒకటి, ఆయన కొద్దిగా మారలేదు. ఆయనలో పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉంది.
ఆమె ప్రియురాలంటే చాలా ఇష్టం. ఆవిడని మెప్పించగలనా లేదా, ఆవిడ కావాల్సిన చేయగల లేదా, ఆవిడ అంత ఆవిడ మూడు బాగుచే చేయగలలేదా అని ఒక తెలియనటువంటి తన మీద తనకి నమ్మకం లేదన్నమాట. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగినంత లేదన్నమాట. దిస్ ఇస్ కాల్డ్ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటున్నాను. ఈ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనబట్టి అంటే ఎలా చేస్తాను నేను ఆమె తగ్గట్టు చేస్తానా, ఆవిడ మెప్పించగలనా లేదా, ఎప్పుడైతే మనసుల్లో డౌట్ వస్తే నేను సరిగ్గా చేయగలనా లేదా, ఆవిడ మెప్పించగలనా లేదంటే డౌట్ వస్తే ముందు దెబ్బ కొట్టే సెక్స్. అందువల్లే ఆవిడ ఎంత ప్రేరేపించినా సరే అక్కడ సెక్స్ జరగట్లేదు. అంచేత ఆయన ముందు ఏంటంటే ఆయనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్గా పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ పోతుంది. అంచేత ఆ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ తెలుసుకోవాలండి. చాలా మంది పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనే ఒక అభిప్రాయం విషయం తెలియదు, అవగాహన లేదు. లేకపోవడంతో వాడు నాకు ఏదైపోతాను ఏం అవదు అక్కడ. అది నేను అసమయం చేస్తున్నా మామూలుగాను, కానీ ఇదేంటి అంటున్నాడు. కరెక్టే, అసమయం చేసేవాడు పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉండదు. ఎవరితో కలిసి వస్తుంది. చాలా కామన్ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. ముఖ్యంగా ప్రియురాలతో కలిసాడు, ఇంకో బాగా ఎవరు మనసు పడ్డ వాళ్ళతో కలిసాడు, ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. ఇది ప్రాబ్లం. ఈ ప్రాబ్లంని సింపుల్గా కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంపొందించి డెవలప్ చేసుకుని చేస్తే తెలుసుకోవాలి. చూశారు కదండి, ఇది ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు లైంగికపరమైన సందేహాలు కానీ, సంతానలేమి సమస్యలు కానీ ఏమన్నా ఉంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి bms@etv.co.in. అలాగే మీ సమస్యలను మాకు ఉత్తరాల ద్వారా కూడా పంపొచ్చు. మా చిరునామా సుఖజీవనం, ఈటీవీ లైవ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీ సమస్యలను మాకు వాట్సాప్ ద్వారా కూడా పంపొచ్చు. SUJ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమస్యను టైప్ చేసి 8008532087 అనే నంబర్కి వాట్సాప్ చేయండి. మరో చక్కటి అంశంతో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.